హెరిటేజ్ డే సందర్భంగా మన ప్రాచీన హస్తకళను వెలికితీసే క్రమంలో భాగంగా కొండపల్లి పండుగ అంబరాలు జరుగుతున్నాయి. అయితే మనతో ఇక్కడ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ చైర్మన్ మనతో తేజస్విని గారు ఉన్నారు. మ్యామ్ చెప్పండి, ఇప్పుడు ఈ కొండపల్లి బొమ్మలకు ఒకప్పుడు క్రేజ్ తగ్గింది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలోకి వచ్చాక వెలికి తీయడం జరిగింది. దీన్ని బట్టి ఎలా ఉంటుందంటారు భావితరాల వారికి? ఖచ్చితంగా అద్భుతంగా ఉండబోతుందండి. ఎందుకంటే 400 year ఓల్డ్ కళ ఏదైనా ఉంది అంటే అది కొండపల్లి బొమ్మలు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ చాలా ప్రభుత్వాలకి ఇది ప్రాముఖ్యత కాదు. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టర్మ్ లో చీఫ్ మినిస్టర్ గా చేసినప్పుడు కూడా కొండపల్లి కిల్లా అభివృద్ధితో పాటు కళాకారులందరికీ చేయూతను అందించడం జరిగింది. ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని ఈరోజు చీఫ్ మినిస్టర్ గారి గదిలో కూడా మీరు చూస్తే వెనక ఉన్నవి అత్యధికంగా ఉన్న బొమ్మలు కొండపల్లి బొమ్మలే. అదే కాకుండా ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఎవరు వచ్చిన నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కొండపల్లి బొమ్మలనే వారికి ఒక బహుమతిగా కానివ్వండి అందించడం మనం చూస్తున్నాం. ఈరోజు కేసినేని చిన్ని గారు, వసంత కృష్ణ ప్రసాద్ గారు ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కళాకారులందరికీ ఆ పోనిక చెట్లని ఎక్కువగా నాటి వాటి చెక్కను అందుబాటులోకి తీసుకురావడం కానివ్వండి, వీటికి కృషి చేస్తూ అధికారుల్లో చాలా మంది కేవలం అది ఒక ఆర్డర్లు వేసే వృత్తిగా లేదంటే ఉద్యోగంగా చేస్తుంటే ఇది ఒక గొప్ప బాధ్యతగా తీసుకొని లక్ష్మీసాయి ఐఏఎస్ గారిని మనందరం కూడా ఖచ్చితంగా ప్రశంసించాలి. ఎందుకంటే ఇది ఆయన ఒక హార్ట్కి తీసుకొని కొండపల్లి కళను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, వీళ్ళందరికీ అహర్నిశలో అందుబాటులో ఉండి ఎవరు టూరిస్టులు వచ్చినా వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే కొండపల్లి కళకు రానున్న రోజుల్లో ఒక గ్లోబల్ బ్రాండ్ అవ్వడానికి చాలా గొప్ప ఆస్కారం కనిపిస్తుంది. అయితే మ్యామ్, నెక్స్ట్ జనరేషన్కి ఇది ఒక మంచి ఉపాధి అవకాశంగా కూడా రూపుదిద్దుకునే ఛాన్స్ ఉందంటారా? దానికి మీరు ఎలా తీసుకుందాం అనుకుంటున్నారు ప్రొసీజర్స్? ఖచ్చితంగా అండి, ఇది ఖచ్చితంగా ఇప్పటికే 300 కుటుంబాలు ఈ కళను నమ్ముకొని ఉన్నాయి. ఈ 300 నుంచి 3000కు పెరగాలి. ఎందుకంటే కంప్యూటర్లు ఈ రోజు మనకి ప్రతి కాలేజీలో నేర్పిస్తారు. గూగుల్లో చూసి కూడా మనం కోడింగ్ నేర్చుకునే రోజులు ఈ రోజు వచ్చాయి. కానీ కళ అనేది దేవుడు కొంతమందికి మాత్రమే అందించే ఒక గొప్ప బహుమానం. అటువంటి కళను మన భారతదేశం అంటే ఏంటి అని చెప్తే మనం కోడింగ్, కంప్యూటర్లు, కంపెనీలు చెప్పం. మన భారతదేశం అంటే ఏంటంటే సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, కళాకారులు. అటువంటి కళను కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత కేవలం ప్రభుత్వాల మీదే కాదు, ప్రతి ఒక్క పౌరుడి పైన కూడా ఉంది. కాబట్టి అందరం కలిసి ఈ రోజున్న కళాకారులకి తోడ్పాటును అందిద్దాం. ప్రతి ఇంట్లో కొండపల్లి బొమ్మను పెట్టుకోవడం ద్వారా వాళ్ళందరినీ ప్రోత్సహిద్దామని కూడా తెలియజేస్తాం. అయితే మ్యామ్, ఒకటి లాస్ట్ క్వశ్చన్, కొండపల్లి బొమ్మలనే కాదు మన కల్చర్ పాడవకుండా, ఎక్కడ ఏదైపోకుండా, వెనక పడిపోకుండా భావితరాలకు అందించడానికి మీరు ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు మన గవర్నమెంట్ లో? ఈ రోజు మీకు ఇందాక చెప్పినట్టుగా చీఫ్ మినిస్టర్ గారు కూడా ఇది ఒక బహుమతిని ఇస్తే మన స్టేట్లో పుట్టిన ఆర్ట్ ఫామ్ని ఇవ్వండి, అదేవిధంగా మీరు మంగళగిరి కానివ్వండి, కలంకారీ కానివ్వండి, వీటన్నిటినీ కూడా మేమందరం కూడా వాటిని ధరించడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడమే కాకుండా ఎవరు వచ్చిన షాల్స్గా కూడా ఒక చేనేత వస్త్రాన్ని అందిస్తున్నాం. అంతేకాకుండా మనం వీళ్ళందరికీ కూడా కామర్స్ ప్లాట్ఫామ్ని కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి డ్వాక్రా మహిళలు చేసే ఉత్పత్తులు కానివ్వండి, కళలన్నిటికీ సంబంధించిన ఉత్పత్తులు కానివ్వండి, కామర్స్ ద్వారా కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. సో అట్లాగా వివిధ మెజర్స్ మేము అందరం తీసుకుంటున్నాం. వీటన్నిటికీ ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్.